బంగ్లాదేశ్ సరిహద్దుని బెంగాల్ నుంచి మేఘాలయ దాకా అన్ని ప్రాంతాలు మూసివేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముయ్యకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే రాబోయేటటువంటి రోజులలో పెద్ద ఎత్తున ఇంకా ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి సిద్ధపడుతోంది బంగ్లాదేశ్. ఎందుకంటే యూనస్ ప్రభుత్వం ఇదివరకు వాళ్ళకి గతి లేక వాళ్ళకి బ్రతుకు తెరువు కోసం, వాళ్ళకి ఉద్యోగం కోసం, వాళ్ళకి ఉపాధి అవకాశాల కోసం ఇండియాలోకి వస్తుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వమే పంపిస్తోంది. ఈ దఫా వస్తున్నటువంటి వాళ్ళు ఇదివరకు హసీనా కారణంగా ఇబ్బంది పడేటటువంటి బిఎన్పి వాళ్ళు ఇక్కడికి వస్తుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా బిఎన్పి వాళ్ళ బాధలు పడలేక హసీనా పార్టీ వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పెద్ద నష్టం లేదు, ప్రమాదం లేదు. కానీ పాకిస్తాన్లో తయారైనటువంటి తీవ్రవాదులు లేదా పాకిస్తాన్ ప్రేరణతో తయారయ్యేటటువంటి మానసిక తీవ్రవాదుల్ని భారతదేశంలోకి సాధారణ పౌరుల రూపంలో, బంగ్లాదేశీ బాధితుల రూపంలో పంపించి ఇక్కడ ఆల్రెడీ స్లీపర్ సెల్స్ లైక్ మన నంద్యాలలో చూసాం, లేకపోతే విజయనగరంలో చూసాం. ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లింకప్ చేసి భవిష్యత్తులో తీవ్రవాద కార్యకలాపాల ద్వారా భారతదేశాన్ని అతలాకుతలం చేయాలన్నటువంటి కుట్రలు, నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి డిస్టర్బెన్స్ విపరీతంగా సృష్టించడానికి జరుగుతున్నటువంటి కుట్రల్లో భాగం కాబట్టి సీరియస్గా ఆలోచించాలి. బట్ అక్కడ బార్డర్స్ ముయ్యడం అంటే అదే సినిమాలు చూపెట్టేట్టు గేట్లు వేయడం కాదు. కాబట్టి ఏం చెయ్యాలి అన్న దాని మీద ఆలోచనలు చేస్తున్నారు.